ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా కాంగ్రెస్ పార్టీ సోదరులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఏదైతే నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు వేరుశెనగ విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన వ్యక్తుల కొందరు పేర్లు చెప్పి వాళ్ళే ఈరోజు ఈ కుంభకోణం చేసిందని ఒక మాట మాట్లాడుతున్నారు. దాంతో పాటు ప్రధానంగా ఏదైతే మా యొక్క ప్రియతమ నాయకుడు కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి గారి మీద, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగి కాడా స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డి గారి మీద ఈరోజు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. నిరాధారమైన ఆరోపణలు. ఎందుకంటే ఈరోజు తిరుపతి అన్న కానీ వెంకటరెడ్డి సార్ కానీ కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం 24 గంటలు పనిచేస్తుంటే ఓర్వలేని సన్నాసులు ఈరోజు కొడంగల్ నారంపేట లిఫ్ట్తోని నీళ్లు తీసుకొస్తున్నాడు. దానితో పాటు విద్య, వైద్య, ఆరోగ్య విషయంలో బ్రహ్మాండంగా ముందుకు పోతుంటే కొందరు సన్నాసులు ఈరోజు డబ్బులు తీసుకున్నారు వేరుశెనగ విషయంలో అని మాట్లాడుతున్నారు. అరే దొంగే అన్నట్టుంది. ఈరోజు మీ పార్టీకి సంబంధించిన నాయకులే, ఆ రోజు మీ పార్టీకి సంబంధించిన నాయకులు కోకోలో ఉన్నారు. మీరు ఎంతమంది ఎన్ని రకాలుగా పల్లీల దంద చేసి ఈరోజు ఎక్కడెక్కడ అమ్ముకున్నారో మాకు తెలుసు. ఎందుకంటే ఇజ్జత్ పోతుందనే ఆలోచనతోనే మేము చెప్పలే, ఈరోజు మీరే చెప్తున్నారు. ఈరోజు పోలీస్ శాఖ కింద మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు పూర్తి విచారణ చేయండి. కోకపసుల గ్రామంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకుల యొక్క వాళ్ళ లిస్ట్ ఒకసారి మీకు ఈరోజు అనాఫిషియల్ గా ఇస్తాం, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. వాళ్ళే ఈరోజు పల్లీలు అమ్ముకున్న వ్యక్తులు. అదేవిధంగా తిమ్మారెడ్డి పల్లెలు ఉన్నటువంటి కొందరు టీఆర్ఎస్ నాయకులు ఈరోజు సిగ్గు లేకుండా మళ్ళీ ప్రెస్ మీట్ వచ్చి మీరు పల్లీలు అమ్ముకున్నారని చెప్తున్నారు. పల్లీలు తీసుకున్నది మీరు, అబండాలు చేసేది మా మీద. ఈరోజు నరసింహ కావచ్చు, భీమరెడ్డి కావచ్చు, మా పార్టీ మండల అధ్యక్షుడు ఏదైతే వెంకటరెడ్డి గారి మీద మీరు అబండాలు చేస్తారా? ఖబర్దార్ బిడ్డ, మీరు దొంగలు. మీరు అమ్ముకున్నది ఈ 10 ఏళ్ల కాలంలో ఎంత అరాచకాలు చేసిందో దౌలతాబాద్ ఉన్నటువంటి ప్రజలకు తెలుసు, దౌలతాబాద్ మండలం ఉన్నటువంటి ప్రజలకు తెలుసు. మీరు దళిత బంధు పేరు చెప్పి అదే సుల్తాన్పూర్ లో దళిత బంధు పేరు చెప్పి ఎంతమంది ఎన్ని లక్షలు తీసుకున్నారో తెలియదు చరిత్ర. ఈ దౌలతాబాద్ లో పెద్ద మోదపేరు ఉన్నాడు ఆయన. దళిత బంధు పేరు చెప్పి ఈరోజు ఎంత దాదాపు 10ల సంఖ్యలో లక్షలు వసూలు చేసిన సందర్భం కదా. మళ్ళీ ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఆ పైసల కోసం నీ ఇంటి చుట్టూ తిరిగితే వాళ్ళని బెదిరించి పంపిన చరిత్ర మీది. ఈరోజు ధర్మంగా, న్యాయంగా కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచనతో ఈరోజు తిరుపతి అన్న 24/7 నిరంతరం పనిచేస్తుంటే అబండాలు చేస్తారా కొడకలని చెప్తున్నాం. ఈరోజు ఇది ఏదో నిజంగా తప్పు చేస్తే మేము దాన్ని భరిస్తాం. ఈరోజు డెవలప్మెంట్ చేస్తూ 1000 కోట్లు వెచ్చించి డెవలప్మెంట్ చేస్తుంటే ఈరోజు డబ్బులు తీసుకుంటారని చెప్పడం అనేది చాలా దురదృష్టం. ఈరోజు ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే పోలీస్ శాఖ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, నిజంగా రోజుకు ఈ బీఆర్ఎస్ నాయకుల మాటలు కోటలు దాటుకుంటున్న అసత్య ప్రచారాలు చేస్తూ మా యొక్క ప్రతిష్టకు భంగం కలిగించి ఇలాంటి వ్యక్తుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. చెయ్యని నేరానికి ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఒక గౌరవ ముఖ్యమంత్రి సోదరులని లేకుండా ఈరోజు డబ్బులు తీసుకున్నట్ట 20 లక్షలు ఎక్కడిచ్చినావు దారాబాయ్? అరే కోట్ల మైపాల్ కావచ్చు, మైపాల్ రెడ్డి కావచ్చు, బీబులు కావచ్చు, మిగతా సన్నాసులు మీరు కూర్చున్నారు కదా వేదిక మీద, చూపుండ్రా భయ్ ఏడ తీసుకున్నారు? తిరుపతి రెడ్డి గారు 20 లక్షలు ఎక్కడ తీసుకున్నారు? కాడేంకర్ రెడ్డి సార్ 10 లక్షలు ఎక్కడ తీసుకున్నారు? చూపుండ్రా సన్నాసులారా. ఈ రోజు మీకు ఆధారాలు ఉండవు, అసత్య ప్రచారం చేస్తారు, గాలి మాటలు చెప్పి ఈ రోజు ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఎవ్వరు ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. దాదాపు 10,000 కోట్లు వెచ్చించి కొడంగల్ నియోజకవర్గాన్ని ఒక అర్థంలో తయారు చేస్తుంటే ఓర్చుకోలేని సన్నాసులు అసత్య ప్రచారం చేస్తున్నారు. కొడంగల్ ఉన్నటువంటి దౌలతాబాద్ ఉన్నటువంటి ప్రజల ఆలోచన చేయండి. ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి 20 లక్షలు తీసుకుంటాడని అసత్య ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు మీరు ఇదే విధంగా ఇష్టం వచ్చినట్ల మాట్లాడే బిడ్డలరా, మిమ్మల్ని నాలుక కోసం మా నాయకుడు తప్పు చేయని నాయకుడు దాదాపు 2009 కెళ్ళి ఇప్పటి 2026 వరకు ఎవరి దగ్గరైనా ఒకే ఒక్క రూపాయి తీసుకున్నట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలకు వెళ్ళి మేము తప్పుకుంటాం. ఈరోజు పోలీస్ శాఖ గారు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఇలాంటి చిల్లర మాటలు అలా కళ్ళబొల్లి మాటలు పెట్టి ప్రజలను ఏదో చేస్తామంటే ఎవరు సిద్ధంగా లేరు. పోలీస్ శాఖని ఎస్ఐ గారికి అదే విధంగా ఈ జిల్లా ఎస్పీకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి అసత్య ప్రచారం చేస్తూ ఈ రోజు ప్రజా జీవితంలో నిండైన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులను దూషించిన ఈ వ్యక్తుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఈ రోజు వాళ్ళ ప్రతిష్టను భంగం కలిగే విధంగా ఈరోజు నోటికి వచ్చిందని మాట్లాడుతున్నటువంటి మాజీ జడ్పీటీసీ మీద, అదే విధంగా ఏదైతే మైపాల్ రెడ్డి మీద, భీముల మీద, అదే విధంగా ఏదైతే ఆ వేదిక మీద ఎవరైతే వేదిక పంచుకున్నారో అందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని వారి మీద పరువు నష్టం కేసులు ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ ఫిలప్ చేసే విధంగా మేము ఈ రోజు పోలీస్ శాఖను విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొకసారి
ఇంకోసారి ఇష్టం వచ్చినట్టు ఎవడైనా ఎవడైనా నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని బట్టలు పిచ్చుకొట్టే రోజులు వస్తాయని గుర్తు చేస్తూ రేవంత్ అన్న కానీ తిరుపతి అన్న కానీ ఈ రోజు ప్రజా జీవితంలో ఎక్కడ మచ్చ లేకుండా గొప్పగా రాణిస్తుంటే వాళ్ళ మీద ఇష్టం వచ్చిన మాట్లాడితే మేము ఊరుకోవడానికి సిద్ధంగా లేమని గుర్తు చేస్తూ రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, తిరుపతి అన్న నాయకత్వం, తిరుపతి అన్న నాయకత్వం. ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకులారా, ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకులారా, అసత్య ప్రచారం చేసే టీఆర్ఎస్ నాయకులపై, అసత్య ప్రచారం చేసే టీఆర్ఎస్ నాయకులపై, తిరుపతి అన్నపై కడేసరి అసత్య ప్రచారం చేసిన టీఆర్ఎస్ నాయకులపై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.